బాప్తీసాలు. ఈ ఇయర్ చాలా బాప్తీసాలు, మినిమం ఒక 4 బాప్తీసాల దాకా ఈ సంవత్సరంలో నూతనంగా రక్షింపబడిన బిడ్డలు. అంచెలంచెలకు మందిరాన్ని దేవుడు నింపుతున్నాడు. అందును బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలమై ఉన్నాం. సంఘాన్ని దేవుడు విస్తరిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1-5 వరకు. యోహాను సువార్త 3వ అధ్యాయం 1-5 వరకు. రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి చూడండి ఈ మాట. ఎప్పుడు వచ్చాడంట ఆయన? ఎప్పుడు వచ్చాడంట? ఏమి పగలేమి? పగలు ఎందుకని రాలే? పగలు ఎందుకని రావటం లేదు? పగలు ఆయన అందుబాటులో లేడనే? లేకపోతే ఈయన ఎవరైనా చూస్తే ఈయన దగ్గరికి పోవడం, మళ్ళీ లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయనే? ఎందుకని ఈయన ఎప్పుడు పోతున్నాడంట? రాత్రి వేళ వెళ్ళి చదువమ్మా. ఒకడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నాకు బాగా తెలుసు. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతని దేవుని రాజ్యములో చూడ నేరడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అందుకు నికోదేము, ముసలివాడనైనా మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతనంగా ఈరోజు బాప్తీసం తీసుకుంటున్న శైలజ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏదో అందరం తీసేసుకుంటున్నావులే, మా గూడెంలో అందరూ తీసేసుకున్నారు, నేను కూడా తీసేసుకుంటే ఒక పని అయిపోద్ది. ఇది కాదు. ఎందుకు తీసుకోకూడదు బాప్తీసం? ఇదిగో దేవుడు చెప్పిన మాట. ఏ మాట? ఈ మాట ఏం చెప్పాడు ఆయన? ఒకడు నీటి మూలముగా, ఒకడు ఆత్మ మూలముగా. ఒకడు నీటి మూలంగా, ఆత్మ మూలంగా. ఎవరైతే జన్మిస్తారో అట్టివాడు ఎక్కడికి వెళ్తాడు? దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. చూడండి, ఇతనికి దేవుని యొక్క గుణ లక్షణాలు ఇతనికి బాగా తెలుసు. నికోదేము అనే అతని మనుషుడికి దేవుడెవరో, దేవుడు ఎలాంటి వాడో, ఆయన్ని ఏ విధంగా సంబోధిస్తున్నాడో మనకి ఇక్కడ బాగా కనపడుతుంది. ఏమని సంబోధిస్తున్నాడు? మొట్టమొదటిగా ఆయన్ని వచ్చి, నువ్వు బోధకుడివి అంటే. బోధకుడు అంటే ఆనాటి దినాల్లో, ఈనాడు కూడా, ఆనాడే కాదు ఈనాడు కూడా ప్రత్యేకింపబడిన వాళ్ళు, దేవునితో జీవిస్తున్న వాళ్ళు,
ఒక నిబంధన కట్టుబాటులో బ్రతుకుతున్నాళ్ళు. ఇదిగో వాళ్ళకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. చూడండి, అతడు రాత్రి వేళ ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో, బోధకుడా, నీవు దేవుని దగ్గర నుండి బోధకుడిగా వచ్చావని మాకు తెలుసు. ఎక్కడి నుంచి వచ్చాడంటేనా, దేవుని యొద్ద నుండి వచ్చావని నాకు బాగా తెలుసు. దేవుడు తోడు లేకుండా నువ్వు ఇటువంటి అద్భుత కార్యాలు చేయలేవని బాగా తెలుసు. సూచక్రియలు ఎవరు చేయలేరు. దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క ఉన్నత తత్వం, దేవుని యొక్క పరిశుద్ధత నికోదేముకి బాగా తెలుసు. తెలిసినంత మాత్రాన శబాష్ నికోదేం, వెరీ గుడ్ నికోదేం, నన్ను బాగా తెలుసుకున్నావు, నీ అంతటి వ్యక్తి లేడు, నువ్వు చాలా మంచోడివి, నువ్వు సూపర్ డూపర్ అని దేవుడు అన్నాడా? నాటి క్రైస్తవ ప్రజలకు యేసుక్రీస్తు ఎవరో బాగా తెలుసు. యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు ఏందో క్రైస్తవ జీవితానికి బాగా తెలుసు. తెలియకుండా ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నా, అందరికీ తెలుసు. బాప్తీసం తీసుకోరంతే. దేవుని దగ్గరికి పగలొస్తే నన్ను వెలేస్తారేమో అన్న భయం. దేవుని దగ్గర పగలొస్తే బాప్తీసం తీసుకుంటే మమ్మల్ని మా బిడ్డలకి పెళ్ళిళ్ళు కావేమో అని భయం, మా బిడ్డలకు ఉద్యోగాలు రావేమో భయం, అయ్యో నేను ఆచార సంబంధంగా బ్రతకలేనేమో అని భయం. సేమ్ నికోదేం జీవితంలో కూడా అయ్యే కనిపిస్తున్నాయి. పగలు దేవుడి దగ్గర రావటంలా. ఆయన ఎవరో తెలుసు, బోధకుడు అని తెలుసు, దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాడని తెలుసు, నువ్వు చేస్తున్న సూచక్రియలు దేవుని చేత చేయబడుతున్నాయని తెలుసు, నువ్వు గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు చేసేవాడు అని తెలుసు, నువ్వు మహోన్నతుడు అని తెలుసు, బోధకుడు అని తెలుసు. తెలిసి కూడా పగలు రావటంలా. ఎప్పుడు వస్తున్నాడు? నాటి క్రైస్తవ సంఘం కూడా అట్లానే ఉంది. దేవుడు తెలుసు, కానీ బాప్తీసం తీసుకోరు. అయితే దేవుడు అన్నాడు నికోదేంతో, నికోదేం, నేను నీకు ఒక మాట చెప్పనా, నువ్వు నన్ను బాగా పొగిడావు, నన్ను బోధకుడని పిలిచావు, నేను దేవుని దగ్గరికి వచ్చేవాడని చెప్పావు, చాలా బాగుంది. అయితే నేను ఒక మాట చెప్తాను, ఒక్కడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడడు నికోదేం. అయిపోయింది నికోదేం పరిస్థితి. ఏం చేయాలయ్యా? నేనేం చేయాలా? నువ్వు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించవలసిందే, లేకపోతే కుదరదు. నువ్వు ఎన్ని రోజులు మందిరానికి వచ్చినా ప్రయోజనంలే. ఎన్ని రోజులు నువ్వు పాటలు పాడినా, ఎన్ని రోజులు ప్రార్థన చేసినా ప్రయోజనంలే. అట్టని బాప్తీసం తీసుకొని నా ఇష్ట ప్రకారం బ్రతకతానన్నా కూడా ప్రయోజనంలే. దేవుడు నీటి మూలంగా ఆత్మ మూలంగా ఎవడు జన్మిస్తే అన్నాడు, నేను నీటి మూలంగా జన్మించాను, నేను సంఘంలో విశ్వాసిగా ఉన్నాను, తర్వాత నా పాత స్థితికి వెళ్ళిపోతాను, నా ఇష్ట ప్రకారం జీవిస్తానన్న ప్రయోజనంలే. క్రైస్తవ జీవితం కత్తి మీద సాము లాంటిది. ఏంది? చాలా జాగ్రత్తగా పాదాలు వేయాలి. ఏగిపోతే తెగిపోద్ది. అది రెండంచులు కలిగిన ఖడ్గం అన్నాడు కదా. ఇదిగో బాప్తీసం తీసుకొని లోకంతో జీవిస్తే ప్రయోజనంలే. మళ్ళీ చెప్తున్నా, బాప్తీసం తీసుకోకుండా, దేవుని రక్తంలో పాలు కాకుండా, దేవుని శరీరంలో పాలుబోసులు కాకుండా నువ్వు పరలోక రాజ్యాన్ని పోతావంటే పోవు. చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ జీవితం క్రైస్తవ జీవితం. ప్రియమైన దైవజనమా, ఇంకా మీకు ఎన్ని సంవత్సరాలు వచ్చాయో నాకు లేదు. నేను మీకు అనేక సార్లు ముత్తుకుంటున్నా, రక్షింపడండి, నిజమైన దేవుడు తెలుసుకున్నారు, బాప్తీస అనుభవంలోకి రండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరో తీసుకున్నారులే, మా ఇంటి పక్కన వాళ్ళు తీసుకున్నారులే, లేదా మా ఎదురింటి వాళ్ళు తీసుకున్నారులే అని నువ్వు తీసుకుంటే దానికి ఉపయోగంలే. నీకు రక్షణ లేకుండా, నువ్వు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని తెలుసుకోకుండా
ఇదిగో ఆయనకి అన్నీ తెలుసు. నికోదేవుకి దేవుని యొక్క లక్షణాలు తెలుసు, దేవుని యొక్క క్యారెక్టర్ తెలుసు. తెలియదంటారా? తెలుసు. దేవుణ్ణి అందుకని రాత్రి పోయి కలుసుకుంటున్నాడు, దొంగచాటుగా కలుసుకుంటున్నాడు, మనస్సాక్షి గద్దించి కలుసుకుంటున్నాడు. పగలపోతే ఎవరైనా అనుకుంటారేమో అని రాత్రి పోదాం, అసలు విషయం తెలుసుకుందాం. దేవుడు విషయం చెప్పాడు, బాబు నువ్వు ఎంత పొగిడినా, నువ్వు ఎంత భజన చేసినా, ఇన్ని పాటలు పాడినా, ఇన్నిసార్లు మందిరానికి వచ్చినా, నువ్వు బాప్తీసం లేకపోతే నీటి మూలంగా గాను ఆత్మ మూలంగాను నువ్వు జన్మించకపోతే నీకు మటుకు పరలోక రాజ్యం లేదు నాయనా, నువ్వు తొందరగా తీసుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, తర్వాత కింద, అందుకు నికోదేము, మనుషుడు ముసలివాడయ్యాక ఎలా జన్మించగలడు? రెండవసారి తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడిగాడు. అందుకు యేసు ఇలా జవాబిచ్చాడు. చదవమ్మా. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించకపోతే దేవుని రాజ్యములు ప్రవేశించడం నిశ్చయముగా చెబుతున్నాను. శరీరం మూలంగా జన్మించినది శరీరం అవుతుంది, ఆత్మ మూలంగా జన్మించినది మీరు మరలా జన్మించాలి అని నేను నీతో చెప్పినందుకు ఆయన ఆశ్చర్యపడవద్దు. చదువు పాప 8వ వచనం. గాలి తనకిష్టమైన చోటికి విసురుతుంది, నీవు దాని శబ్దంగా వింటేనే కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు శబ్దంగా వినాల గాలిపోయేటప్పుడు. అందుకని ఆత్మగా జన్మిస్తున్న నీవు కూడా ఆత్మతో నింపబడితేనే కానీ దేవుని కార్యాలు నీ కళ్ళకు గోచరం కావు. ప్రియమైన దైవజనమా, ఇంకా మీరు ఆత్మ మూలంగా జన్మించకపోతే, ఇంకా మీరు శరీర మూలంగా జన్మించకపోతే, ఇదిగో ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. నువ్వెప్పుడు ఈ లోక యాత్ర ముగిస్తావో నీకు తెలియదు కదా. మనిషి పుట్టడం మాత్రమే, మనిషికి 2 తెలీదు. ఎప్పుడు పుడతాడో తెలీదు, ఎప్పుడు చనిపోతాడో తెలియదు. ఈ మధ్యకాలం, ఈ మధ్యన నడుస్తూ ఉంది ప్రయాణం. ఇదిగో అందుకనే వాడు అన్నాడు, అయ్యా నేడు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం తెచ్చుకోయ్యా, నువ్వు దేవుడివయ్యా, నువ్వు గొప్పోడివయ్యా. ఆయన రాజ్యంలోకి మీరు పోవాలంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా రక్షణలోకి రావాల్సిందే. అందుకనే చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాస్తున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళల్లో మీకు ఏంది బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైన నేను పాత్రుని గాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిసం ఇచ్చును. దేంతో ఇస్తాడంట? పరిశుద్ధాత్మతోను అగ్నితోను. మొన్న నేను సునీలన్నా పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం అంటే, నీటి బాప్తిసం అంటే ఏమిటి, పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే ఏమిటి, అగ్ని బాప్తిసం అనేది ఒక ఎపిసోడ్ కూడా చేశాం కదా, మీరు విన్నారో వినలేదో. ఇదిగో నీటి మూలంగా పొందినవాడు, జన్మించబడినవాడు దేని ద్వారా ఏం పొందుతాడు? పరిశుద్ధాత్మను పొందుతాడు. పరిశుద్ధాత్మ, ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న మనం ఆయనతో నడుస్తాం, ఆత్మ జరిగించు కార్యాలు తెలుసుకుంటాం, లేకపోతే కష్టం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మీలో ఎవరైనా బాప్తీసం తీసుకోకుండా ఉంటే త్వరపడండి, ఆయన రాజ్యాన్ని వెతకండి, ఆయన కోసం బ్రతకండి. అందుకనే యోహాను ఒక మాట అన్నాడు, సర్ప సంతానమా, ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించుకోడు ఎవడు? రాబోతు ఉగ్రత నుంచి మీరు తప్పించుకుంటున్నారు. ఎట్లా తప్పించుకుంటున్నారు? మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? రాబో ఉగ్రత నుండి తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? ఎవరు బుద్ధి చెప్పారు మీకు? ఏంది తండోపతండాలుగా వచ్చి బాప్తిసాలు తీసుకుంటున్నారు? మీరు రాబోతు ఉగ్రత నుండి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవరు అంటే, ఇక్కడ ఒక మాట వినాలా, బాప్తిసం తీసుకొని దేవునితో నడుస్తున్న వాళ్ళు ఏమి తప్పించుకుంటున్నారు? ఉగ్రత తప్పించుకుంటున్నారు.
ఈ ఉగ్రత ఏం తెలుసా? అగ్ని బాప్తీసమే. ఏంది ఈ ఉగ్రత? ఆ, దీంట్లో ఉండకూడదు ఎవరో. అగ్ని బాప్తీసం అంటే ఏదో భాషలతో ఆత్మతో నిండిపోయి అనుకుంటున్నారా? కాదు. పొట్టును కాలుచ్చినట్టు కాలుస్తాడు ఆయన. ఆయన అగ్నితో బాప్తీసం ఇస్తాడు. రాబోతూ ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించిన వాడెవరో. ఎవరైతే రక్షణలోకి వస్తారో వాళ్ళు త్వరగా బాప్తీస అనుభవంలోకి రండి. మా పిల్లలకి పెళ్ళి, మా కొడుకు పెళ్ళి, అట్లాగనే ఉన్నామనుకో, రేపు నువ్వు చచ్చిపోతే నీకు పెళ్ళి ఎక్కడ? అగ్ని బాప్తీసంతో పెళ్ళి. కాలుస్తాడు పొట్టును కాల్చినట్టు. ఎంతకాలం గుళ్ళకి వస్తావు? ఎంతకాలం వచ్చి భజన కొడతావు, చప్పట్లు కొడతావు, పాటలు పాడతావు? ఇది కాదు కదా దేవుడికి ఇష్టమైంది. మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియబడి ఉంది. న్యాయముగా ప్రవర్తించుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి ఉన్నాడు. ఇదే కదా. యాడ్ నుంచి వస్తాయి ఇవన్నీ? దేవునితో నడిస్తే వస్తాయి. దేవునితో నడిచేవాడు బాప్తీస అనుభవంలో ఉంటాడు. దేవునితో నడిచేవాడు వీటితో ముందుకు సాగిపోతాడు. ఈరోజు శైలాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంట్లో పక్కన వాళ్ళు, మా అమ్మ మా నాయన దీపించుకున్నారు, లేకపోతే ఎదురుంటి వాళ్ళు దీపించుకున్నారని కాదు, నీకు సంపూర్ణ రక్షణ రావాలా. దేవునితో జీవించాలా, దేవునితో బ్రతకాల. అలా వాళ్ళు తీసుకుని సరిగ్గా పోతున్నారా బండి గుడికే, నేను తర్వాత పోదాం అనుకోకూడదు. వాళ్ళు పోయినా పోకపోయినా ఒక నిబంధన చేసుకోవాలి. అయ్యా, నేను బాప్తీసం తీసుకుంటున్నాను, నన్ను ఇప్పుడు దాకా సంరక్షించావు, నా పాపాన్ని మీరు కడిగి వేయండి, నేను నీతో జీవిస్తాను, నీతో బ్రతకతానని నువ్వు కానీ ఎప్పుడైతే దేవునితో ఉంటావో దేవుని పక్షాన కార్యాలు చేస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.